విశాఖ మర్రిపాలెంలో ఓ వివాహిత న్యాయ పోరాటానికి దిగింది. తన భర్త అత్తామామ వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని నిరసన చేపట్టింది. శ్రీనివాసరావు వనజాక్షికి 9 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వారికి ఒక బాబు. ప్రస్తుతం ఆమె 5 నెలల గర్భిణి. అయితే 2వ సంతానం వద్దని అబార్షన్ చేయించుకోవాలని అత్తామామ భర్త వేధిస్తున్నారని వనజాక్షి ఆరోపిస్తోంది. తనను వారం రోజుల పాటు గదిలో బంధించి వేధించారని, వారి నుండి తప్పించుకుని పారిపోయానని తెలిపింది. ఆమె కనిపించట్లేదంటూ భర్త మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను వెతికి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా తనను వేధిస్తున్నారని బంధువులతో కలిసి భర్త ఇంటి ముందు భార్య వనజాక్షి న్యాయ పోరాటానికి దిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో మరోసారి సెక్యూరిటీ వైఫల్యం బయటపడింది. ఓ వ్యక్తి స్వామివారి మూల విరాట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆలయంలో సెల్ ఫోన్ల నిషేధం ఉన్నా సదరు వ్యక్తి వీడియో తీశాడు. భద్రతా విషయంలో ఆలయ సిబ్బంది డొల్లతనం బయటపడింది. ఆలయంలో నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.